అది ఎఫ్ఐఆర్ కాపీ కూర్చుడిగా గత 3 రోజులుగా నా గురించి మా కుటుంబం గురించి రకరకాలుగా వాళ్ళ వ్యక్తిగతంగానో కానీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. నేను మా మిస్సెస్ డాక్టర్ భారతి నాగులకులపాడు జెడ్పీటీసీగా ఉన్నారు. అలాగే నేను ఆరోగ్యశ్రీ స్పెషల్ ఆఫీసర్గా, మాజీ ఆరోగ్యశ్రీ స్పెషల్ ఆఫీసర్గా చేశాను. మేము ఏ రోజు కూడా పేదలకు ట్రీట్మెంట్ చేయించడం కానివ్వండి, ఎవరికి కూడా ఎక్కడైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లమ్స్కి వెళ్ళి వాళ్ళని సాల్వ్ చేయటం కానివ్వండి, ఎక్కడ కూడా మేము కాంట్రవర్సీ కాకుండా మేము పనిచేసినటువంటి వ్యక్తులం. కానీ మా గురించి తెలుసుకోకుండా, నిజ నిర్ధారణ కూడా తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేయటం చాలా బాధ కలిగింది. నేను పేపర్లో చూసిన వెంటనే మాట్లాడవచ్చు, కానీ నేను తాలూకా పోలీస్ స్టేషన్ వెళ్ళడం మాట నిజం. ఒక వ్యక్తి మీద మనం కంప్లైంట్ చేసినప్పుడు ఒక ఎఫ్ఐఆర్ కాపీ లేనిది నేను మాట్లాడకూడదు. నేను ఎలా మాట్లాడతానండి ఎఫ్ఐఆర్ కాపీ లేకుండా? అందుకని నేను మాట్లాడలేదు. ఎన్ని మాటలు మాట్లాడుకున్నా నా గురించి, అయినా కానీ నేను భరించి నేను ఉన్నాను. న్యూస్ ఛానల్ వాళ్ళైతే వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు రాసుకోవటం. ఒక వేటివ్ న్యూస్ అనే వేటివ్ న్యూస్ ఉంది, వాళ్ళైతే ఒక 10 లక్షల రూపాయలు ఫోన్పే ద్వారా ట్రాన్సాక్షన్ చేశారని ఎట్లా రాస్తారండి? వాళ్ళు కూడా చదువుకున్న వాళ్ళే కదా వేటివ్ న్యూస్ వాళ్ళు. 10 లక్షలు ఎలా ట్రాన్సాక్షన్ చేస్తారని వాళ్ళు కూడా చూసి లేకపోతే ఎంక్వైరీ చేసి రాయాలి. నేను దాని వాళ్ళ రియాక్షన్ చూస్తుంటే వీడికి బుద్ధి ఉందా, వీడు ఎలా 10 లక్షలు పంపిస్తాడు, వీడు చదువుకున్నవాడే కదా, వీడు డాక్టరే కదా, ఆ కమెంట్స్ చూస్తుంటే బాధ కలుగుతుందండి. అందరం చదువుకున్న వాళ్ళమే, ఎడ్యుకేటెడ్ పర్సన్స్మే. ఇతను ఏమేమి కేసు పెట్టాడు, ఏం చేశాడు అనేది పోలీస్ స్టేషన్కి వెళ్ళి అడగవచ్చు. లేకపోతే నాకు వ్యక్తిగతంగా ఫోన్ చేసినా కానీ నేను చెప్పేవాడిని. నన్ను సంప్రదించకుండా, నన్ను అడగకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్లు రాసుకున్నారు. ఇంకొకటి, జనసేన పార్టీ వాళ్ళు చూద్దామండి. వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారు అంటే వ్యక్తిగతంగా నాకు చాలా ఇష్టం, రియాజ్ గారు అన్నా చాలా ఇష్టం. వాళ్ళ పార్టీలో కొంతమంది వ్యక్తులు నా గురించి తెలియకుండా ఇతను వేరే పార్టీలోకి వెళ్ళబోతున్నాడు, వేరే పార్టీ వాళ్ళు సేమ్ పదవిని మళ్ళీ కంటిన్యూ చేయబోతున్నారు. వీళ్ళేమన్నా చూసారా అండి? నేను ఎవరి దగ్గరికన్నా వెళ్ళటం వీళ్ళేమన్నా చూసారా? అంటే వేరే పార్టీలోకి వెళ్తే వీళ్ళు ఓర్చుకోలేరా? నేను వాళ్ళని కమెంట్ చేయట్లేదు. వాళ్ళు నాకు శత్రువులు కాదు. నిజ నిర్ధారణ తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. నేను ఎవ్వరికి కూడా హాని చేసే వ్యక్తిని మాత్రం కాదండి. ఎందుకంటే నా నైజం డాక్టర్ నైజం. ఎవరికైనా కానీ వాళ్ళకి ఏ ఇబ్బందులు ఉన్నా కానీ వాళ్ళని రెక్టిఫై చేసే మనస్తత్వం నాది. అలా ఉన్నానే కాబట్టి దేవుని దయ వల్ల ఈ పొజిషన్కి నేను రాగలిగాను. నా వెనుక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉండటం వల్ల, ఆయన ఇచ్చిన రాజ్యాంగం వల్ల ఈ పొజిషన్కి నేను రాగలిగాను. ఏమండి, ఒక దళితుడు ఎమ్మెల్యేగా పోటీ చేయకూడదా? ఒక దళితుడు జెడ్పీటీసీగా పోటీ చేయకూడదా? ఒక దళితుడు ఎంపీపీ అవ్వకూడదా? ఒక దళితుడు ఎంపీ అవ్వకూడదా? అంటే ఏంటండి? ఈ రకంగా మమ్మల్ని దూషిస్తారండి. దశాబ్దంన్నర కాలం నుంచి నేను రాజకీయంలో ఉన్నా. అంటే డబ్బులు ఉంటేనే రాజకీయం చేయాలండి? మంచితనంతో ఉంటే ఎవరా సీట్లు? ఇష్టం వచ్చినట్లు ఎవరు మాట్లాడితే వాళ్ళు మాట్లాడుతుంటే బాధ కలిగి ఈరోజు నేను ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నేను పోలీస్ స్టేషన్ వెళ్ళడం జరిగింది. నా గురించి అంకమరెడ్డి అనేది క్యాండిడేట్, వాళ్ళ ఇంటికి మేము వెళ్ళాం, చాలాసార్లు వెళ్ళాం. వెళ్ళినా కానీ మమ్మల్ని పట్టించుకోవట్లేదు. నాకు ముఖ్యులైనటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి, బాలినేని ప్రణీత్ రెడ్డి దగ్గరికి కూడా చాలాసార్లు వెళ్ళాను వాళ్ళ ఇంటికి. సార్ వీళ్ళు మీ బాలినేని ప్రణీత్ గారి ఫ్రెండ్ అంకమరెడ్డి గారు, సార్ వీళ్ళు నా దగ్గర కొంత మనీ తీసుకున్నాడు సార్, అతను ఇవ్వట్లేదు సార్, కొద్దిగా మీరు దాన్ని పరిష్కారం చేయండి సార్ అని హైదరాబాద్ వెళ్ళాను.
ఒంగోలు వస్తే ఒంగోలు వెళ్ళాను, అన్ని విధాలు అడిగాను, వాళ్ళు ఇవ్వలేదు. రీసెంట్గా ఒక 4 రోజుల క్రితం ప్రణీత్ రెడ్డి గారికి, అంటే నేను పోలీస్ స్టేషన్ వెళ్ళకముందు ప్రణీత్ రెడ్డి గారికి కూడా ఒక వీడియో మెసేజ్ నేను పంపించాను. బాబు ఇది పరిస్థితి, మీ ఫ్రెండ్ అతను ఇట్లా డబ్బులు తీసుకున్నాను నా దగ్గర, మీరు పిలిచి మాట్లాడండి, పిలిచి మాట్లాడితే దాని పరిష్కారం అవుతుంది, 1 నెల కాకపోతే 2 నెలల తర్వాత అతను ఇస్తాడు అని నేను పెట్టాను. బాబు గారు చూశారు. ఆ తర్వాత ఆయన రెస్పాండ్ కాలేదు. మరలా కూడా నేను మళ్ళీ మెసేజ్ చేశాను, మళ్ళీ మరుసటి రోజు, బాబు నేను చేసి నేను డాక్టర్నండి, నేను వైద్య వృత్తి చేసుకుంటా, ఇసుక వ్యాపారంతో నాకు సంబంధం ఏముంది, అతని దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉంటే 10 మంది పెద్దలు మీరు నన్ను తీసుకెళ్ళి నన్ను కూర్చోబెట్టండి అక్కడ, ఆయన దగ్గర ఏ సాక్ష్యాలు ఉన్నాయి, నా దగ్గర ఏ సాక్ష్యాలు ఉన్నాయి తెలిసిపోతుంది కదండి. మీరు కూర్చోబెట్టి ఇదిగో ఇతని దగ్గర ఈ సాక్ష్యాలు ఉన్నాయంటే నేను దానికి బద్దుండి 100%. తనకి నేనేం సంతకాలు చేశాను, నేనేదో భూములు కొన్నానంట, ఆయన దగ్గర సాక్ష్యాలు చూపిమనండి, ఆయన దగ్గర ఎవిడెన్స్ ఏముందో చూపిమనండి. నాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, నీకు ఫ్యూచర్లో నేను ఉపయోగపడతాను, నాకు బాలినేని గారు తెలుసు, ప్రణీత్ రెడ్డి గారు తెలుసు, ఇట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు అతను. సరే, అతని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడు కనుక మనం సహాయం చేస్తే మళ్ళీ ఇంట్రెస్ట్తో సహాయం ఇస్తానంటున్నాడు కనుక ఈ డబ్బులే నాకు సొంతంగా రాలి. నేను హైదరాబాద్లో ఒక ప్లాట్ అమ్ముకున్నాను. అమ్ముకొని నేను ఇంటికి ఎక్కడ ఏదైనా ఒంగోలులో ఒక నివాస స్థానం కొనుక్కున్న సమయంలో ఏదైనా నా దగ్గరికి వచ్చి వెంటనే నేను అతనికి మనీ ఇవ్వడం జరిగింది. మళ్ళీ తర్వాత నేను ఒక హౌస్ పెట్టుకుంటున్నా, డబ్బులు అవసరం ఉందని ఆయనకు రోజు ఫోన్ చేస్తున్నాను. నేను అసలు రెస్పాండే కావట్లా. రెస్పాండ్ కాని పక్షంలో పెద్దలు కనుక వాళ్ళు ఇప్పిస్తారేమోనని వాళ్ళకి నేను వ్యక్తిగతంగా వీడియో రికార్డు పంపించడం జరిగింది. వాళ్ళు రెస్పాండ్ కాలేదు. రెస్పాండ్ కాకపోతే నేను చట్టాన్ని ఆశ్రయించడం జరిగింది. అంటే వాళ్ళు తెలిసి ఇచ్చారా, తెలియకుండా ఇచ్చారా? ఎవరికి? బాలనేనికి, ప్రణీత్కి. వాళ్ళకి తెలియదండి, వాళ్ళకి తెలియదు. ఇప్పుడు 25 లక్షలు ఇవ్వాలా లేకపోతే ఇంకా సగం ఇచ్చారా? అతను నాకేదో ఇచ్చాను, మనీ ఇచ్చాను అని అంటున్నాడండి. అతను ఏం మనీ ఇచ్చాడో నాకు వాళ్ళకి మనీ ఇచ్చానని ఉంటుంది. ఏదో వాట్సాప్లో చాట్లు చూపిస్తున్నాడు, ఇదిగో నేను ఇతనికి ఇన్ని లావాదేవీలు ఇచ్చాను, 10 లక్షలు ఇచ్చాను, ఇంత డబ్బులు ఇచ్చాను, ఏదో 18,60,000 అని అతను ఏదో మెసేజ్ చేస్తున్నాడు. 18,60,000 నేను అతని దగ్గర తీసుకున్నాను, ముందు 25 లక్షల రూపాయలని నేను భూమి కొన్నాను అని ఆయన చెప్తున్నాడు. ఆయన దగ్గర ఏదో ఎవిడెన్స్ ఉందో చూపిమనండి. నిన్న సిఐ గారు కూడా అడిగారు, నువ్వు ఏదో వీడియో మెసేజ్ పెట్టావన్నావు కదా, నాకేదో చూపిమన్నాడు. సార్ నా దగ్గర డిలీట్ అయింది అని చెప్తున్నాడు. అవేదో చూపిస్తే నాకేమి ఇచ్చాడు అనేది నేను చెప్తాను కదండి. ఇవన్నీ అవాస్తవాలు మాట్లాడుతున్నాడండి అతను. వ్యక్తిగతంగా నాకు ఫోన్ చేయలేదండి. నేను నాది నా మిస్సెస్ ఫోన్ బ్లాక్ చేసుకున్నాడు. అతను బ్లాక్ చేసి పడేశాడు. ఏమైనా మాట్లాడదామంటే మాట్లాడలేకపోతున్నాడు. ఇంటికి పోతుంటేనేమో వాళ్ళ మిస్సెస్ అరుస్తుంది. ఇంకెవరి దగ్గరికి వెళ్ళాలి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అందుకని మేము చట్టాన్ని ఆశ్రయించడం జరిగింది. నూతన పార్టీ టికెట్ ఏమైనా ఆశించారు మీరు? నేను దశాబ్దంన్నర నుంచి రాజకీయంలో ఉన్నానండి. నేను 100% టికెట్ ఆశిస్తాను. ఒక డాక్టర్ని, పార్టీలో ఉన్నాను, అడగడంలో తప్పే ఉందండి. ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. నేను 2 సంవత్సరాలు పార్టీలో కష్టపడ్డాను, నాకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వండి బాలినేని గారిని కూడా అడిగాను, ప్రణీత్ రెడ్డి గారిని కూడా అడిగాను. అడిగిన మాట వాస్తవం, అది అడిగిన మాట వాస్తవం అండి. నేను రాజకీయాల్లో తిరిగాను, జగన్మోహన్ రెడ్డి గారితో తిరిగాను, పార్టీ కోసం కష్టపడ్డాను. అడగాలండి, అడగకుండా ఎట్లా అండి? నేను కష్టపడ్డాను కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నాకు పదవి ఇచ్చారు, పదవికి కూడా న్యాయం చేశాను. ఇందుకు నేను టికెట్ అడిగాను. టికెట్కి డబ్బులు సంబంధం లేదా? టికెట్కి డబ్బులకు సంబంధం కాదండి. అతను నాకు వాసిగారులు తెలుసు, నువ్వు ఇట్లా హెల్ప్ చేస్తే నేను రికమెండ్ చేయగలను అన్నాడు అతను. ఒక 5 సంవత్సరాల నుంచి తెలుసండి. అంతకుముందు నేను హైదరాబాద్లో ఉండేవాడిని. ఇక్కడికి వచ్చిన తర్వాత వాసిగారు ప్రణీత్ గారి వెంట తిరగడం చూస్తూ ఉన్నాను. అందువల్ల వీళ్ళ ఫ్యామిలీతో ఇతను బాగానే ఉన్నాడు కదా అనుకొని అతను నన్ను, డాక్టర్ గారు నేను మళ్ళీ తొందరలోనే ఇస్తాను, నాకు కొద్దిగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, నాకు కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, తర్వాత నీకు కూడా ఫ్యూచర్లో నాకు వాళ్ళతో సత్సంబంధాలు ఉన్నాయి కనుక నీకు కూడా ఫ్యూచర్లో నేను ఎమ్మెల్యే సీట్ విషయంలో కానివ్వండి, లేకపోతే ఏదైనా విషయంలో కానీ నేను నీకు హెల్ప్ చేసిన వాడిని అవుతాను, నేను మళ్ళీ నీకు డబ్బులు ఇస్తాను, నేను అని నాకు నా దగ్గర సంతకాలు తీసుకోవటం, చెక్ ఇవ్వటం అది జరిగిందండి.
అది మాత్రం 100% నిజం. నేను దాని నిమిత్తమే ఇచ్చానే కనుక నీకు ఫ్యూచర్లో నా వల్ల నేను చెప్తే వాళ్ళు వింటారు అంటే అంటున్నారు కనుక నాకు ఇట్లా కుటుంబంతో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా అప్పుల్లో ఉన్నాను, నేను కొద్దిగా సహాయం చేయండి, నీకు వడ్డీతో సహా నేను ఇస్తాను అని అంటే అతను నేను మనీ ఇవ్వడం జరిగింది.